నేను ఎక్కడ కూడా క్రైస్తవ నాయకుడిగా పాదయాత్ర చేయలేదు. నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ గా, భారతీయ పౌరుడిగా నేను పాదయాత్ర చేపట్టాను. ఈ దాడికి క్రైస్తవ్యానికి ముడిపెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు, కానీ ఐఎమ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ దిస్ అటాక్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కమ్యూనిటీ. ఇది హిందువులకు కానీ, క్రిస్టియన్కి కానీ, ముస్లిం కానీ సంబంధం లేనటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక దాడి. దీనికి మతానికి ముడిపెట్టద్దు. దయచేసి నన్ను పాదయాత్రలో పాస్టర్ గా ట్రీట్ చేయొద్దు. పాస్టర్ కాదు. అభినయ్ దర్శన్ ఒక మానవతావాదిగా, హ్యుమానిటీతో, మంచి విలువలతో, సమాజం పట్ల ఒక శ్రేయస్సు కోరిన వ్యక్తిగా నేను పాదయాత్ర చేపట్టాను. దీనికి క్రిస్టియానిటీకి, దీనికి పాస్టర్కి ముడిపెట్టి మాట్లాడద్దు అని దయచేసి నేను ఆర్టీవీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తున్నాను. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇంకోటి అభినయ్ దర్శన్ గారు, పాస్టర్లు కూడా ఏదో మేము మంచి అనుకున్నాం అభినయ్ దర్శన్ అట్లా ఇట్లా, ఇప్పుడు ఆ పాస్టర్లు కూడా మాట్లాడుతున్నటువంటి తీరుని బట్టి చూస్తే, అంటే ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు మంచోడు అనుకున్నా ఇప్పుడు చెడ్డోడు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు డైరెక్ట్ గా ఎవరన్నా నాకు తెలీదు. అంటే వాళ్ళ ఇంట్లో ఆస్తి ఏమన్నా కబ్జా చేశానా, వాళ్ళ ల్యాండ్లు ఏమన్నా కబ్జా చేశానా, అంటే వాళ్ళ భార్యల మెడలో చైన్లు ఏమన్నా చైన్ స్నాచింగ్ చేశానా, లేదంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు దొంగలించానా, లేదంటే వాళ్ళ మీద చెడ్డ వీడియోలు ఏమన్నా పెట్టానా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా కాజేశానా? ఎవడైతే అభినయ్ దర్శన్ నమ్మాం, ఇలా చేస్తాడనుకోలేదు అన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న, నా మీద రేప్ కేసు ఉందా, మర్డర్ చేశానా, దోపిడీ చేశానా, కబ్జా చేశానా, దౌర్జన్యం చేశానా, డ్రగ్స్ అమ్మానా, లేదంటే ఫోక్సో కేసులో నేను ఇరుక్కున్నానా? అభినయ్ దర్శన్ వల్ల ఈ రోజు ఒక్కరంటే ఒక్కరైనా మేము నష్టపోయాం, మేము అభినయ్ దర్శన్ నమ్మి మోసపోయాం, మేము అభినయ్ దర్శన్ చుట్టూ తిరిగి దెబ్బతిన్నాం, మాకు అభినయ్ దర్శను పరువు తీశాడు అని ఒక్కరైనా సోషల్ మీడియాకు వచ్చి నా మీద వ్యతిరేకంగా మాట్లాడారా? ఎందుకు అభినయ్ దర్శన్ మా పరువు తీశాడు, అభినయ్ దర్శన్ ఇలాంటోడు అనుకోలేదు, అలాంటోడు అనుకోలేదు? నేను జైల్లో ఉన్నప్పుడు ఒకటి ఆలోచించా. జైలుకి సమాజానికి మధ్యలో గోడ ఉంటుంది. గోడకి అవతల ఉన్నోళ్ళు దొంగలే, గోడకి యువతలు ఉన్నోళ్ళు దొంగలే. యువతలు ఉన్నోళ్ళు దొరికిపోయారు, అవతల ఉన్నోళ్ళు ఇంకా దొరకల.